వాళ్ళు వీళ్ళు చెప్పిందని కాదు, మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చేయాల్సిందనమాట. సో ఫస్ట్ నేను అది చేసుకుంటున్నా. ఐ టెల్ యూ ఫ్రమ్ వేర్ ఐ గెట్ ద ఆడియోస్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. కాపీరైట్ ఇష్యూస్ రావడం, ఎందుకంటే నేను యూట్యూబ్ లో పెట్టదు కదా, ఏ వీడియో ఏ ఆడియో పడితే అది, ఏ వీడియో పడితే అది, ఏ సౌండ్ ఎఫెక్ట్ పడితే అది నేను లిస్ట్ వ్యూ లో అసలు పెట్టుకోను. ఎందుకంటే లిస్ట్ వ్యూ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. నేను నార్మల్ గా ఇలా చూస్తే ప్లే హెడ్ ని కరెక్ట్ గానే పెట్టాను అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు యూజ్ దిస్ బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఈ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇలా పిచ్చి పిచ్చిగా చేసేసినప్పుడు మనకు ఒకవేళ ఆ ప్యానల్స్ ఎగ్జాక్ట్ గా మన స్టార్టింగ్ లో ఉన్నట్టు రావాలి అంటే దీని ఒకసారి 0 పెడుతున్నా. దీని టైం లైన్ లో ఏమైనా చేంజ్ కొంచెం పైకి మూవ్ అయ్యింది. ఆడియో కూడా అప్లై చేయొచ్చు. ఏ ఆడియోకి నా వాయిస్ ఉంది చూసారా, ఏ రోల్ వీడియో సెండర్కి తీసుకొస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుంది. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ యూ రైట్, ఐ స్టార్టెడ్ లెర్నింగ్. అబ్బా, ఇదంతా క్లియర్ గా ఉంటది అనమాట. ఓపెన్ స్పేస్ లా ఉంటుంది. నా ప్రీమియర్ ప్రో లాగా గజిబిజిగా ఉండదు. అదేంటి అక్కడ ఉన్నావు? కిందది పైకి కాదు, కిందకి. నాకు అర్థం కాలేదు సార్. ఇదేమి ఎడిటింగ్ టెక్నిక్ కదా, నా టేబుల్ పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. లైక్ ఎలా అంటే జుయ్ చూసారా. బాయ్ బాయ్, హాయ్ హాయ్, ఇట్లా. ఓకే, సోదంతా కాదు కానీ లెట్స్ స్టార్ట్ అవర్ ఎడిటింగ్ క్లాసెస్. I learned lots of stuff. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి కూడా వచ్చాను. అలసిపోయిన, బట్ I told you right, I have to do the video editing classes and everything. ఇదేంటి, ఒక్క నిమిషం దీన్ని. ఎస్, ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో ఎడిటింగ్ లో ఇంకొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ నేర్చుకున్నాను. ప్రీమియం అంటున్నాను ఏంటో, ప్రీమియర్ ప్రోకి. ఓకే, ప్రీమియర్ ప్రో లో ఏమైతే నేర్చుకున్నానో లెట్స్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఒక్క నిమిషం, మళ్ళీ క్లీనింగ్ చేయడానికి వచ్చారు. ఏంటో నేను చేసినప్పుడు, నేను ఇలా వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు వస్తారు వాళ్ళు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇట్స్ అన్ఫార్చునేట్, బట్ ఓకే, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు, మనం వర్క్ చేద్దాం. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఇప్పుడు కొన్ని డిఫరెంట్ థింగ్స్ అయితే నేర్చుకుందాము. ఆ డిఫరెంట్ థింగ్స్ లో మనకి కావాల్సిన ఫైల్స్ ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వీళ్ళు చెప్పిందని కాదు, మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి చేయాల్సింది అనమాట. సో ఫస్ట్ నేను అది చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు నా స్క్రీన్ చూస్తే ఐ ఆల్రెడీ క్రియేటెడ్ అ ఫైల్ ఫర్ day 1 అనమాట. దీన్ని ఎడిటింగ్ చేయడానికి, నేను నేర్చుకున్నవి అప్లై చేయడానికి పెట్టినవి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి ఏం కావాలి, నా వాయిస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, అండ్ యూనో సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి, అండ్ దెన్ ఇంకేం ఉండాలి, సమ్ ఇమేజెస్, యూనో ఏ రోల్, బి రోల్. ఐ ఆల్రెడీ టోల్ యూ రైట్. సో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని నీట్ గా ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే అనమాట. సో ఇక్కడ నా మెయిన్ వీడియో ఉంది. నా మెయిన్ వీడియో అంటే ఏ రోల్ వీడియో. సో దీన్ని సపరేట్ ఫోల్డర్ లో పెట్టుకుంటామా లేదంటే ఇక్కడే పెట్టుకుంటామా, ఇట్స్ ఆర్ విష్. అలానే ఐ హ్యావ్ to add a audio for it అనమాట. ఆడియో. ఓకే, I'll tell you from where I'll get the audios and sound effects అనమాట. అంటే ఇప్పుడు నేను బేసిక్ లెవెల్ లోనే నేను నేర్చుకుంటున్నాను. ఎక్కడి నుంచి నేను, అంటే నా యూట్యూబ్ వీడియోస్ అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో అవన్నీ తెలుసు, బేసిక్ థింగ్. బట్ అడ్వాన్స్ లెవెల్ ఎలా చేయాలన్నది ఫ్యూచర్ లో వీళ్ళు చెప్తారా లేకపోతే నేనే తెలుసుకోవాలి, లెట్స్ సీ. ఓకే, బట్ I'll tell you. ఇప్పుడు నాకు ఏమైనా కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెడతాను. సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకేముంటాయి, ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇమేజెస్ కూడా నేను ఇందు లోపలికి యాడ్ చేసుకుంటాను. ప్రీమియర్ ప్రో లోకి డైరెక్ట్ గా, అంటే వాటి లోపలికి ఫైల్ లోకి ఇంక్లూడ్ చేసే ముందు మనం ఏం చేసుకోవాలంటే ఇలా ఫైల్ లో అన్ని ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అనమాట. ఇమేజెస్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను కొన్ని AI జనరేటెడ్ చేపిస్తాను, అంటే జనరేట్ చేపించి యూజ్ చేస్తాను. ఇంకొన్ని ఏంటనంటే అన్స్ప్లాష్, కొన్ని మనకి ఫిగ్మా టూల్ లో ఏమైతే ఉంటాయో వాటిని నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. లేదంటే అప్పుడప్పుడు చిన్న చిన్నగా నేను షూట్ చేసి పెట్టడం సంథింగ్ అట్లా చేస్తా ఉంటాను అనమాట. సో ఏదైనా సరే మొత్తం ఆ ఫోల్డర్ లో నేను అంటే ఏదైతే వీడియో చేయాలనుకుంటారో అవన్నీ పెట్టుకుని ఉంటాను అనమాట. సో ఇక్కడ నాకు మెయిన్ వీడియో ఉంది, ఐ మీన్ నా ఏ రోల్ వీడియో ఉన్నది. ఆడియో అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కి వచ్చేటప్పటికి నేనేమి పెద్ద కొత్త దాంట్లో ఏమి నేను చేయను. ఐ డైరెక్ట్లీ గో టు ద యూట్యూబ్ సెక్షన్. సో వేర్ ఇస్ మై యూట్యూబ్? యూట్యూబ్ లో ఐ హావ్ టు గో టు ద స్టూడియో పార్ట్. స్టూడియోలో ఆల్రెడీ వాడు ఆడియో లైబ్రరీని ఇస్తా ఉంటాడు. ఇవేంటంటే కాపీరైట్ ఇష్యూస్
రావడం. ఎందుకంటే నేను యూట్యూబ్ లో పెట్టదు కదా, ఏ వీడియో ఏ ఆడియో పడితే అది, ఏ వీడియో పడితే అది, ఏ సౌండ్ ఎఫెక్ట్ పడితే అది, మనం లైసెన్స్ లేకుండా లేదంటే వాళ్ళ కాపీరైట్ ఇష్యూ అంటే వాళ్ళ సైడ్ నుంచి ఏమీ ప్రాబ్లం రాకుండా అలాంటివి ఎలాంటి పడితే అలాంటివి పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది అంటే మన వీడియో మానిటైజ్ అవ్వదు అనమాట. సో అలా అవ్వాలని అంటే వీ హ్యావ్ టు సెలెక్ట్ యూజబుల్ ఎలిమెంట్స్. అందులో సేఫ్ సైడ్ ఇప్పుడు మన ఫిగ్మాలో UI UX డిజైనింగ్ లో ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ వాడము, ఎందుకు కాపీరైట్ ఇష్యూ. ఏ ఫాంట్ ఎక్కడ నుంచి పడితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోకూడదు. సేమ్ అలానే ఇప్పుడు ఆడియో అన్నా వీడియో అన్నా అలానే ఉంటాయి. కొన్ని వెబ్సైట్స్ వేర్ వీ కెన్ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అండ్ అలానే కాపీరైట్ ఇష్యూస్ అలాంటివి ఏమి రాకుండా ఉండే ఉంటాయి అనమాట. సో వాటిలో యూట్యూబ్ లైబ్రరీ సేఫ్ అనిపిస్తుంది నాకు. సో ఇందులో నేను యూజ్ చేసుకుంటాను. సో దానికి సంబంధించిన ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో ఐ విల్ సెలెక్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాగుంది అని అనుకుంటే ఐ విల్ డౌన్లోడ్ దిస్ వన్. ఇదేమంత బాగాలేదు, సౌండ్ రావట్లేదు ఏంటిది. One minute. అంటే ఇక్కడ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అక్కడ థీమ్ ని బట్టి లేదంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం సౌండ్ అనేది సర్చ్ చేసుకోవచ్చు. ఏ మూడ్ కావాలి, లైక్ కోపంగా ఉండేటట్ట, కామ్ గా ఉండేటట్ట, ఎనర్జెటిక్ గా ఉండేటట్ట, డ్రామాటిక్ గా ఉండేటట్ట, మనకు కావాల్సిన మూడ్ గానీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి అనమాట. వీ కెన్ సెలెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్ ఆప్షన్స్. సో అవి అప్లై చేసుకున్న తర్వాత ఏమవుతుంది అని అంటే మనకు కావాల్సినవి వస్తాయి అనమాట. ఇలా ఉన్నాయండి అండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? See, for my videos background music ఏ సౌండ్ పెట్టాలి, ఏ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది కావాలి, ఇవి సర్చ్ చేసుకోవడానికి చాలా వరకు వేస్ట్ ఆఫ్ ద టైమ్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తున్నాను ప్రెసెంట్. ఒక మంచి సాంగ్ దొరకవా తల్లి. ఓకే, ప్రజెంట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆపుతున్నా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే నాకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కావాలి. చిన్ని వీడియో చేయాలనుకున్నాను, పెద్ద వీడియో కాదు. సో చిన్ని వీడియో చేయడానికి నేను తీసుకునేది ఏంటంటే ఉష్ సౌండ్. వేర్ కెన్ ఐ సర్చ్ ఇట్? ఉష్. సో ఇక్కడ ఏదో ఉష్ అని ఉంది, ఇది లేదనంటే పాప్ పాప్ పాప్. లెట్ మీ చెక్ ద పాప్ సౌండ్. ఓకే, వుష్ అండ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏదైతే ఉందో అది సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ప్రెసెంట్ దీని లోపలికి అయితే నేను సౌండ్ ఎఫెక్ట్ ని దీన్ని పెట్టాలనుకుంటున్నా. ఒకవేళ మీకు ఎక్కువ ఉన్నాయని అనుకోండి సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ, దాన్ని సపరేట్ ఫోల్డర్ లో పెట్టుకోండి. లేదని అనుకుంటే వాట్ యూ కెన్ డూ, డైరెక్ట్ గా ఫోల్డర్ లో మళ్ళీ ఇంకొన్ని ఫోల్డర్స్ పెట్టి అన్ని చేయకుండా డైరెక్ట్ గా ఇలా పేస్ట్ చేసేయచ్చు అనమాట. నాకు ఏంటంటే ఒక్కొక్కటే ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు యాడ్ ఇట్ ఇన్ ఎనీ ఫోల్డర్ రైట్ నౌ. సో ఈ రెండింటిని డిలీట్ చేస్తున్నా. ఎక్కువగానే ఉంటే మీరైతే పెట్టుకోవడం బెటర్. ఇమేజెస్ నేను ఏమి చేయాలనుకోవట్లే, సౌండ్ ఎఫెక్ట్ ని చేయాలనుకోవట్లే, ఆడియోని కూడా చేయాలనుకోవట్లే. ఈ మూడిటితో ఒక చిన్న ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను. నేను నేర్చుకున్న కాన్సెప్ట్ నేను చూసాను కానీ ప్రాక్టీస్ చేయలేదు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను. సో ఇక్కడ ఇవన్నీ నేను తీసేస్తున్నా, ఈ మూడే ఉన్నాయి కాబట్టి మీకు చూపిద్దామని పెట్టా అనమాట. సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, ఆల్రెడీ నేను ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసి పెట్టా అనమాట. ఓపెన్ చేసిన తర్వాత యూ నో రైట్ హౌ టు క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. సో దిస్ ఇస్ మై డే 3 అని పెట్టుకుంటా.
ఓకే, ఏ రోల్ బి రోల్ తర్వాత వచ్చే వీడియో కాబట్టి ఇట్స్ డే 3 అని పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ నా మై గాడ్ ఓకే డిలీట్ చేసేసా. దీన్ని చేసేసిన తర్వాత నా ఐ వాంట్ టు యాడ్ మీడియా అన్నమాట. ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఓకే, వర్క్ అయింది. నేను లిస్ట్ వ్యూ లో అసలు పెట్టుకోను, ఎందుకంటే లిస్ట్ వ్యూ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్ బ్యాక్గ్రౌండ్ ఆడియోకి సౌండ్ ఎఫెక్ట్ కి తేడా తెలియదు అనమాట. ఎప్పుడైతే ఇందులో కూడా తేడా తెలియట్లేదే, ఎలా మరి ఎలా తెలుసుకోవాలి తేడా? MP3 అని ఉంది. అండ్ వాట్ ఇస్ దిస్? సౌండ్ ఎఫెక్ట్ ఇది. ఫైన్, సౌండ్ ఎఫెక్ట్ ఇది. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది. ఫైన్, సౌండ్ ఎక్కడో వచ్చినట్టు కూడా తెలియలేదు ఇది. ఓకే ఫైన్, లెట్స్ యాడ్ మై వీడియో ఇన్ టు ది టైమ్ లైన్ లోపలికి యాడ్ చేశాను. సో ఈ వీడియో ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే, ఓకే ఈ విషయం నేను చెప్పలా. ఏది మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలని అంటే ఇక్కడ బార్ కనిపిస్తుంది కదా, ఈ బార్ ఈ ఎడ్జ్ లో మనం ఫస్ట్ ఇక్కడ ప్లే హెడ్ ని ఎక్కడ పెడతామో, ఐ మీన్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ బార్ లో ఈ ఎడ్జ్ ఉంది చూసారా, దీన్ని మనం మూవ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ప్లేస్ కి బాగా జూమ్ అవుతుంది అనమాట. ఇది ఫిల్మోరాలో డిఫరెంట్ ఉంటది. కంట్రోల్ పట్టుకొని ఇక్కడ జూమ్ చేసేస్తే, ఐ మీన్ స్క్రోల్ బార్ పట్టుకుని ఇలా పైకి కిందికి మూవ్ చేస్తే జూమ్ అవుతుంది. బట్ ఇందులో అయితే డిఫరెంట్ ఉన్నది అనమాట. సో వీ హ్యావ్ టు యూజ్ దిస్ పర్టికులర్ బార్ అనమాట. బార్ లో ఉన్న సర్కిల్ ని యూజ్ చేయాలి. కనిపిస్తుంది కదా, సో ఈ ఎడ్జ్ అంత ఏం వర్క్ అవ్వదు. దీంతోనే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది ఈజీగా అవుతుంది దీంట్లో. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాను గుర్తుందా, ఎలా ట్రిమ్ చేసుకోవాలి, తర్వాత రిపిల్ డిలీట్ ఎలా చేయాలి అన్నది. సో అవన్నీ నేను చేయగా వచ్చిన వీడియో. అండ్ అలానే దీంతో నేను ఏం చేశాను అంటే మర్జ్ చేశాను అనమాట. అంటే ఇది నా వీడియో, ఇది ఏ రోల్ వీడియో, ఇది బి రోల్ వీడియో. అంటే ఈ వీడియోకి ఐ మీన్ నేను చెప్పే వీడియోకి బి రోల్ హెల్ప్ అవుతుంది కదా. సో వీటన్నిటిని మర్జ్ చేయడం, కంబైన్ చేయడం చేశాను. సో ఇప్పుడు సౌండ్ ఎఫెక్ట్ ఎలాగా ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటూ చూద్దాం. సౌండ్ ఎఫెక్ట్ అది యాడ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇదంతా ఎడిట్ చేయను, నేను ఎక్కడ వరకు ఉన్నానో అక్కడ వరకు పెడుతున్నా. సో ఇక్కడ వరకు. సో యు నో రైట్ హౌ టు ట్రిమ్ ఇట్, ఐ మీన్ ట్రిమ్ ఇన్ ది సెన్స్ ఇది చేయడం, కట్ చేయడం. సో కట్ చేసా, రిమైనింగ్ దాన్ని డిలీట్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అది అలవాటు అయిపోయి ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. Okay. Hello, welcome back again. I told you right, I started learning video editing anadi. Okay, ఇది ఫైన్. ఇప్పుడు నేను సౌండ్ ఎఫెక్ట్ ని కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సౌండ్ ఎఫెక్ట్ ఇన్ ది సెన్స్ దిస్ వన్ ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇదే కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇదా కాదా అని తెలుసుకోవడానికి ఇక్కడ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యూజిక్ ఎప్పుడైతే ఎక్కువ సౌండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇక్కడ వేవ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తాయి. అదే ఇక్కడ మీరు దీనికి అబ్జర్వ్ చేశారనుకోండి, సౌండ్ ఎఫెక్ట్ ఓన్లీ పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే వస్తుంది, పుష్ అని. సో అది అక్కడ మాత్రం ఒక చిన్ని లైన్ లా కనిపిస్తుంది ఇక్కడ మీకు చూస్తే, రైట్? సో ఇలా ఉంటుంది అనమాట. సో ఆబ్వియస్ గా ఇది నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నట్టు నాకు అర్థమైంది. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సేమ్ ఇక్కడ కింద టైమ్ లైన్ ని జూమ్ జూమ్ అవుట్ చేయడం ఎలానో దేనికి సంబంధించిన దానికి, అంటే వీడియోకి ఆడియోకి సంబంధించిన టైమ్ లైన్స్ ని ఐ మీన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనకు ఆప్షన్స్ పెట్టాడు అనమాట. సో వీటిని తగ్గించడం పెంచడం ఇది మన చేతిలోనే ఉన్నది. సో ఇక్కడ నేను ఆడియన్స్ సెలెక్ట్ చేసా. ఆడియన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మనం ఫుల్ గా చూస్తే నా వీడియో ఇక్కడ వరకే ఉన్నది, కానీ ఇది దానికంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయింది. కాబట్టి వాట్ ఐ హ్యావ్ టు డూ, దీని టైమ్ లైన్ కొంచెం జూమ్ చేసుకుంటున్నా క్లారిటీ కోసం. ఎందుకంటే ఇది నేను నార్మల్ గా ఇలా చూస్తే ప్లే హెడ్ ని కరెక్ట్ గానే పెట్టాను అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే జూమ్ చేశానో అప్పుడు తెలిసింది కరెక్ట్ గా లేదని. ఈ ఎడ్జ్ కి రావాలి. ఈ ఎడ్జ్ కి వచ్చిన తర్వాత ఒక పని చేద్దాం, నేను ట్రై చేస్తాను అక్కడితో ఆపేస్తున్నా. సో దీన్ని ట్రిమ్ చేస్తున్నాను. సేమ్ అలానే సౌండ్ ని కూడా నేను అక్కడే ట్రిమ్ చేసేసా. ఓకే, మొత్తం మూడింటిని కట్ చేశాను అనమాట. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను చాలా వీడియోస్ లో చేసిన మిస్టేక్ ఏంటి, మెయిన్ ఆడియో కంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టేస్తా సౌండ్. స్టార్టింగ్ లో నాకు తెలిసేది కాదు ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఐ టోల్డ్ చూసారు కదా చాలా సౌండ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని తగ్గించాలి అంటే ఇక్కడ కొంచెం క్వైట్ లాంగ్ ప్రాసెస్ కింద ఉంటది. ఇక్కడ వాల్యూస్ చూస్తున్నారా, డీబీస్ లో వస్తుంది అనమాట. డెసిబుల్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ఇట్. డీబీ అని వస్తుంది. సో ఇది యాక్చువల్ గా ఎంతలో ఉన్నది అంటే దీని మీద ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా, లైన్ మీద క్లిక్ చేస్తే తెలియట్లేదు. లైన్ మీద క్లిక్ చేసినా తెలియట్లేదు. ఫస్ట్ నేను ఆడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో వస్తుంది అన్నాడే, రావట్లేదు ఏంటది.
ఎక్స్పోర్ట్ వెళ్ళిపోయిందమ్మా. ఇంపోర్ట్ కాదు, ఎడిట్ కి వచ్చాను. ఎడిట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో రావాలే, ఏదది నాకేం తెలియదు. అందుకే క్లాస్ సరిగ్గా వినాలి. ఎడిట్ సెక్షన్ లో కంట్రోల్ ప్యానలా నో మూవ్ అయిపోయింది. మనం తెలియని చెయ్యకూడదు. అందుకే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఏదో వచ్చింది, రావట్లేదు నాకు ఇక్కడ. ఓ మై గాడ్, ఎలాగా? ఐ హావ్ టు గో బ్యాక్ టు దట్ వీడియో. ఓకే, వాడు ఏదో చెప్పాడు, నాకేం అర్థం కాలేదు. లెట్స్ ట్రై. నాకు అర్థం కాలేదు సార్. వర్క్ స్పేస్ కి వెళ్ళాలి, ఎడిటింగ్ కి వెళ్ళాలి, వచ్చిందే. ఎస్ ఓకే. ఓ మై గాడ్, ఇట్స్ ఎ పెయిన్. ఎడిటింగ్ లోపల ఈ ఎఫెక్ట్స్ మనకి ఇప్పుడు కావాలి, ఎందుకంటే ఆడియోకి దీనికి సంబంధించింది కావాలి కాబట్టి. ముందు ఎడిటింగ్ దాంట్లో లేదనమాట. దేంట్లో విండోస్ లోకి వెళ్ళిన తర్వాత, విండో ఆప్షన్ కి వెళ్ళిన తర్వాత వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసిన వర్క్ స్పేస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ అన్నది క్లిక్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కి Alt+Shift+6 అనమాట. సో ఐ హావ్ టు యూజ్ దిస్ బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్. ఈ టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ టు ప్రొవైడ్ ట్రాన్సిషన్స్ అండ్ జూమ్ ఎఫెక్ట్ ఎలా పెట్టాలి అండ్ అదర్ థింగ్స్ కి ఎలా చేయాలో అన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నేను చూసాను వాళ్ళు చేస్తున్నప్పుడు, సో ఇంపార్టెంట్ కాబట్టి ఐ హావ్ టు రిమెంబర్ దిస్ షార్ట్ కట్ కి అనమాట, Alt+Shift+6. అండ్ ఇక్కడ రీసెట్ టు సేవ్ లేఅవుట్ అని క్లిక్ చేస్తే ఏదో వస్తుంది అన్నాడే. ఏమొస్తుంది నా వంద? ఓకే ఓకే, అర్థం. కదిపిస్తేనే అర్థం. మమ్మీ ఓకే. ఇలా పిచ్చి పిచ్చిగా చేసేసినప్పుడు మనకు ఒకవేళ ఆ ప్యానల్స్ ఎగ్జాక్ట్ గా మన స్టార్టింగ్ లో ఉన్నట్టు రావాలి అని అంటే దెన్ వీ హ్యావ్ టు గో టు విండో అండ్ వర్క్ స్పేస్ అండ్ గో టు దిస్ లాస్ట్ ఆప్షన్, రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్. ఓకే, Alt+Shift+0. కాన్ఫిడెంట్ గా చెప్పాను కానీ రాకపోయి ఉంటే నేను బాధపడేదండి. ఓకే, సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే వీ హ్యావ్ టు సెలెక్ట్ ఆడియో. ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, ఇక్కడ వాల్యూమ్ దగ్గర 0 అంటే యాక్చువల్ సౌండ్, దీన్ని -10 dB కింద పెట్టుకోమన్నాడు. అంటే అప్పుడు తగ్గుతుంది అనమాట సౌండ్. ఇక్కడ చూసారు కదా UI లో కూడా కొంచెం చేంజ్ వస్తుంది. దీన్ని ఒకసారి 0 పెడుతున్నా, దీని టైం లైన్ లో ఏమైనా చేంజ్ కొంచెం పైకి మూవ్ అయ్యింది. యాక్చువల్ గా సౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని -10 dB పెడితే ఓకే, కొంచెం సౌండ్ తగ్గింది. స్టార్ట్ చేశాను వీడియో ఎడిటింగ్ స్టార్ట్. రైట్, ఈ సౌండ్ అయితే మనకి సరిపోద్ది. ఇదే ఫిల్మోరో లో డిఫరెంట్ ఉంటది, నేను చెప్తా ఎలా చేయాలి ఏంటన్నది. సో ఇక్కడ ఏదైతే కర్వీనెస్ ఉన్నదో ఇది ఈజీ ఇన్ ఈజ్ అవుట్ అని చెప్పేసి మనకి ఫిగ్మాలో ప్రొటోటైపింగ్ చేసినప్పుడు స్మూత్ గా రావడం, స్మూత్ గా వెళ్ళడం ఉంటది కదా. సేమ్ అలానే మనకి ఆడియో ట్రాక్ లోని వీడియో ట్రాక్ లో కూడా అలానే ఉంటది. ఇక్కడ ట్రాన్సిషన్ ఇది అప్లై చేసేసారు కదా, అది ఈజీ ఇన్ మన ఫిగ్మాలో, ఇది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఉంటుందో దాన్ని ఫేడ్ ఇన్ అంటారో, ఆ చివరి ఉండేదాన్ని ఫేడ్ అవుట్ అంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నాకు మీరు అబ్జర్వ్ చేయండి సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ సౌండ్ నాకు అంత రాకూడదని అనుకుంటే వీ కెన్ ఫేడ్ ఇన్ అనమాట, అంటే తగ్గించవచ్చు ఇలా. చూసారు కదా కొంచెం తగ్గింది సౌండ్. ప్రీవియస్ గా ఇది ఫేడ్ ఇన్ చేయకపోతే సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఫేడ్ ఇన్ చేస్తే సౌండ్ తగ్గుతుంది అనమాట. సో వాట్ వి లెర్న్ హియర్, ఒక ఆడియోని ఎలా అప్లోడ్ చేయాలో, అప్లోడ్ చేసిన తర్వాత దానిని ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ కంట్రోల్స్ ఎలా తెచ్చుకోవాలి, దాని తర్వాత ఆ వాల్యూమ్ ని ఎలా డిక్రీజ్ చేయాలి అన్నది మనం ఇప్పుడైతే నేర్చుకున్నాం అనమాట. సో ఇది దాంతో పాటు యూ హ్యావ్ టు నో అబౌట్ ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఆల్సో. ఇది చేస్తే సరిపోద్ది. అండ్ మాన్యువల్ గా కూడా నాకు తగ్గించుకోవచ్చు అని అనిపిస్తుంది, కానీ మాన్యువల్ గా కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్ గా నేను తగ్గిస్తుంటే ఆల్రెడీ లెవెల్ వాల్యూ అన్నది ఇక్కడ కనిపిస్తుంది చూసారా, కొంచెం తగ్గడం పెరగడం జరుగుతుంది 26 అలా. కానీ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఎంతో తెలిస్తే, అంటే మన బ్యాక్గ్రౌండ్ కి ఎంత సౌండ్ ఉంటే సరిపోద్దో తెలిస్తే డైరెక్ట్ గా మాన్యువల్ గా పెట్టేసుకోండి, లేదంటే టెస్ట్ చేయండి. అంటే మీరు ఇక్కడ చేంజెస్ చేస్తూ టెస్ట్ చేయండి. సో ఇలా అనమాట స్టార్ట్ చేశాను వీడియో ఎడిటింగ్. సో ఇది అయిపోయింది కదా, ఫైన్. హలో. So again I'll type -10. -10 is fine for me because అది కొంచెం నా ఆడియో అయితే డామినేట్ చేయట్లా. Welcome back again. I told you right, I started learning. Yeah, great. It's working actually. ఇది వర్క్ అవుతుంది. చెప్పాను కదా మీకు ఆడియోని కూడా మనం కట్ చేయాలని. ఇందాక ప్రీవియస్ గా నేను Ctrl+Z చాలా సార్లు ప్రెస్ చేసేసాను. సో దాని వల్ల ఏమైందనంటే ఇలా అయిపోయింది అన్నది. ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను మొత్తం అంతా.
నేను ఆడియోని వీడియోని మెయిన్ నా ఏ రోల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని నేను అన్లింక్ చేశాను. సో ఒకేసారి డిలీట్ అయిపోతే ఒకేసారి మనం ఏం చేసినా అప్లై అయిపోతా ఉంటాయి. యా ఫైన్ ఫర్ మీ. సో చెప్పాను కదా మీకు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఉంటుందని. ఏదో చేశాను నేను. ఇప్పుడు ఏం చేశాను ఎవరికైనా తెలుసా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. పైకి వెళ్ళిపోయిందా? ఓకే, ఇక్కడ సౌండ్ కొంచెం స్లోగా తగ్గుతుంది ఎందుకంటే మనం ఫేడ్ అవుట్ అప్లై చేసాం కాబట్టి. సేమ్ అలానే మనము ఈ ఆడియో కూడా అప్లై చేయొచ్చు. ఏ ఆడియోకి నా వాయిస్ చూసారా, ఏ రోల్ వీడియో, దానికి కూడా మనం తగ్గించవచ్చు. చూడండి మీరే కావాలంటే. తగ్గించి చూసారు కదా. ఇంకా మీకు క్లియర్ గా తెలియాలంటే తెలుస్తుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అంటే ఆడియోలో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. అండ్ వాట్ ఎల్స్, జూమ్ ఎఫెక్ట్. జూమ్ అని వచ్చే జూమ్ ఎఫెక్ట్. ఎలా జూమ్ ఎఫెక్ట్ మర్చిపోయాను. ఫస్ట్ నేను జూమ్ ఎఫెక్ట్ అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ మనం చెప్తున్నప్పుడు మనం జూమ్ అయ్యి జూమ్ అవుట్ అవ్వాలని అనుకుంటాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలని అంటే ఆ పార్ట్ ని కట్ చేయాలి. ఇప్పుడు జూమ్ ఎఫెక్ట్ కట్ చేసేటప్పుడు నేను ఆడియోని అన్లింక్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా గ్యాప్ వచ్చింది కదా, హలో అని ఉంది కదా, ఇక్కడ కట్ చేసానా ఉంచేనా? వద్దులేను. వెల్కమ్ బ్యాక్ అగైన్ అన్నాను కదా. వెల్కమ్ బ్యాక్ అగైన్ ఆ వీడియో దగ్గర నేను కట్ చేస్తున్నా. ఎందుకనంటే ఇక్కడ నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఏం అప్లై చేయాలనుకుంటున్నాను? జూమ్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే ఆడియో సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే ఆడియో ప్లస్ వీడియో సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఏంటనంటే నేను కొంచెం ఇంక్రీజ్ చేయాలనుకున్నా, జూమ్ చేయాలనుకున్నా. సో దానికి నేను ఈ వాల్యూస్ ని ఓకే జూమ్ చేస్తున్నా. కొంచెం పొజిషన్ సెంటర్ చేసా. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. అదేంటి ఇలా ఉంది? హలో వెల్కమ్ బ్యాక్. జూమ్ అయ్యేది కానీ నాకు ఇలా కాదు, కావాల్సిన విషయం వేరేగా కావాలి. సో దీన్ని కట్ చేద్దాం. I told you right అన్నాను కదా. ఇక్కడ నేను కట్ చేస్తున్నా. కట్ చేసి దీన్ని స్కేల్ చేస్తున్నా అండ్ సెంటర్కి తీసుకొస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుంది. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. I told you right, I started learning. అబ్బా వచ్చింది సాయిరామ్. ఎవరో పెట్టారు అబ్బా సాయిరామ్ థ్యాంక్స్ అక్క అన్నట్టు. నాకు ఎందుకో డైలాగ్ గుర్తొచ్చింది. ఫైన్. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. I told you right. ఇక్కడ I told you right అన్నాను కదా. సో ఇక్కడ I want to add a sound effect as well. So how can I do that? నాకు మాత్రం ఏం తెలుసు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఈ టైమ్ లైన్ దగ్గర నేను సౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి. ఏ సౌండ్ ఎఫెక్ట్? నిన్న ఫైల్స్ కి వెళ్తున్నా. పాప్ ఎక్కడున్నా తల్లి? పాప్ 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 సౌండ్ వచ్చింది. సో దాన్ని నేను డైరెక్ట్ టైంలలో యాడ్ చేయొచ్చా? ఇక్కడ ఓకే ఇక్కడ కూడా యాడ్ చేయొచ్చు. పర్ఫెక్ట్. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళాలి. మీడియాలోకి వచ్చా. వేరే ఓకే ప్రాజెక్ట్ 3 అన్నది ఇక్కడ ఉంది. పాప్ యాడ్ అయింది. ఫైన్. అంటే ఈ day 1లో యాడ్ అవ్వకుండా బయట యాడ్ అయింది ఇది. సో దీన్ని నేను ట్రిమ్ చేస్తున్నా. ట్రిమ్ అంటే చూసారు కదా, ఈ ఎడ్జ్ లో పట్టుకొని ట్రిమ్ చేసేది అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కి ఇలానే ఉంటది అనుకుంటా. ఫిల్మోరాలో కూడా అంతే. సో ఇక్కడ కావాలి. సో దీన్ని నేను పాప్ సౌండ్ రావట్లేదు ఏంటి? సో దీని డీబీ పెంచా. ఓకే కొంచెం బయట స్పేస్ ఉంది కదా, దాన్ని ట్రిమ్ చేస్తున్నా. పర్ఫెక్ట్. వచ్చింది. ఓకే దీని షార్ట్ కట్ కి ఇప్పుడు నేను కీబోర్డ్ తో కంట్రోల్ చేశాను. ఎలానో తెలుసా? కంట్రోల్ కదా ఆల్ట్ పట్టుకుంటే అయ్యింది. ఇదేంటి వెరైటీగా ఉంది. ఫిల్మోరాలో కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని మౌస్ స్క్రోల్ అప్ అండ్ డౌన్ చేస్తుంటే అవుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా అలా. ఓకే ఫైన్. ఏదైతేనే అయ్యిందిగా. ఇప్పుడు లెట్స్ ప్లే దిస్. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. I told you right, I started learning. రైట్ అయ్యింది చూసారు కదా. అంటే ఇప్పుడు మన సౌండ్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలి, దాని తర్వాత ట్రిమ్ ఎలా చేయాలి, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ ఎలా చేయాలి, అండ్ దెన్ జూమ్ బేసిక్ జూమ్ ఎలా చేయాలి. సో అది చేశాను. హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. I told you right, I started learning video editing.
అండ్ మన మెయిన్ సౌండ్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ నా ఏ రూల్ వీడియోకి ఉండే సౌండ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం ఫేడ్ అవుట్ చేసాం కాబట్టి అది కూడా స్లోగా కట్ అవుతుంది. చూడండి, started learning video editing. తగ్గింది చూసారా? సో దిస్ ఇస్ వాట్ వీ లెర్న్ అనమాట. సో ఫస్ట్ సేవ్ చేయాలి. ఈ కరెంట్ పోవడం వల్ల లేకపోతే ఇదేదో అవ్వడం వల్ల సేవ్ చేయకపోతే మనం కష్టం ఎగిరిపోతుంది. ఇది చిన్నదన్నా కష్టమే కదా. సో ఇదే సేమ్ ఫిల్మోరాలో కూడా చేద్దామా? అది ఎంత ఫాస్ట్ గా చేస్తానో చూడండి. ఫస్ట్ ఐ హావ్ టు యాడ్ ద మళ్ళీ రికార్డ్ చేయాలి. ఏమైందిరా? ఓకే, నేను ఒక మిస్టేక్ చేసిన ఇప్పుడే నాకు అర్థమైంది. ప్రీవియస్ గా రికార్డ్ చేసిన దాంట్లో నేను ల్యాప్టాప్ అంటే సిస్టమ్ ఆడియోని రికార్డ్ చేయలేదు అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో దానివల్ల నేను వింటున్న మ్యూజిక్ మీకు వినిపించదు. మేబీ నా ఈ మైక్ ద్వారానో లేకపోతే ఫోన్ నుంచో లేకపోతే దేని వల్ల వినిపిస్తుంది తప్ప సిస్టమ్ నుంచి రాదు. బట్ ఇప్పుడు నేను రెండింటినీ పెట్టా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, నా నేను మొత్తం అన్నిటిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ప్రీవియస్ గా అది డౌన్లోడ్ అవ్వాలి, ఐ మీన్ రికార్డ్ అవ్వాలి. సో ఐ హావ్ టు డూ దిస్ అగైన్. ఇక్కడ నేను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ నుంచి ఇది కట్ చేస్తున్నా. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ వరకు అయితే ఉన్నదో సేమ్ ఆ పార్ట్ వరకు ఈ ఎడ్జ్ లో దీన్ని ఏమంటారు మర్చిపోయాను, ప్లే హెడ్ ని పెట్టి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. చూసారు కదా, ఫేడ్ ఇన్ ఐ మీన్ ఫేడ్ అవుట్, ఫేడ్ అవుట్, ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. సేమ్ అలానే మీరు వీడియోకుండే వాల్యూమ్ కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అన్నది చేయాలన్నమాట. అంటున్నాను కదా. ఓకే, సో ఇప్పుడు ఐ వాంట్ టు యాడ్ జూమ్ ఎఫెక్ట్ అన్నమాట. Again, I told you right, I started learning video editing. Again, I told you right, I told you again. సౌండ్ తగ్గించాలంటే ఈ లైన్ పట్టుకొని మనం ఇంక్రీజ్ చేసి డిక్రీజ్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాల్యూమ్ ఇదంతా క్లియర్ గా ఉంటది అనమాట. ఓపెన్ స్పేస్ లా ఉంటుంది. నాకు ప్రీమియర్ ప్రో లాగా గజిబిజిగా ఉండదు, ఇది క్లియర్ వన్ అనమాట. సో ఇక్కడ నేను -10 పెట్టుకోవాలన్నా ఎంత పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మాక్సిమం అక్కడ 15 ఉంది, ఇక్కడ 20 dB ఉన్నది. అండ్ దీన్ని నేను -10 కి పెట్టుకోవాలి. సో ఇక్కడ ఇలా మాన్యువల్ గా అన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏం చేయొచ్చు మీకు తెలుసా ఇక్కడ వాల్యూ కనిపిస్తుంది కదా, సేమ్ -10 ఇక్కడ పెట్టుకుంటే -10 అప్లై అయిపోతుంది. 2 ways లో చేయొచ్చు. Hello, welcome back again. అంటున్నాం కదా, ఈ దగ్గర కట్ చేయాలన్నమాట. కట్ చేసి దీన్ని పాప్ ఇక్కడ పెడుతున్నాం. ఏదైతే వైట్ స్పేస్ ఉన్నదో ఇక్కడ, ఐ మీన్ వైట్ స్పేస్ ఇన్ ది సెన్స్ ఎంప్టీ స్పేస్ ఉన్నదో దాన్ని ట్రిమ్ చేశాను. సౌండ్ ఇక్కడ పెట్టా, సౌండ్ ఎఫెక్ట్ ని. సో కొంచెం ఇంక్రీజ్ చేద్దాం సౌండ్. అండ్ ఇది ఏదైతే ఉందో ఇంకా కొంచెం ట్రిమ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని రైట్ వరకు నేను ఏం చేయాలి అంటే జూమ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి క్రాప్ అండ్ జూమ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఈ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కస్టమ్ ఆప్షన్ కాకుండా ఇక్కడ ఒరిజినల్ రేషియో పెట్టుకోవాలి. ఒరిజినల్ రేషియో అంటే మనకి ఇలా ఉంటది కదా, మనం తగ్గించినా పెంచినా ఏమవుతుంది అంటే ఈక్వల్ గా అదే రేషియోతో కంటిన్యూ అవుతుంది అనమాట. ఇలా I told you right, I started learning video editing. See, same video. Hello, welcome back again. I told you right, I started learning. Hello, welcome back again. I told you right, I started learning video editing అన్నది. చాలు, ఇక్కడతో యాక్చువల్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ 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 బాయ్.